హాయ్ అండి. ఈ వీడియోలో మనము బ్రహ్మ సమాజ త్రయంలో భాగంగా కందుకూరి వీరేశలింగం పంతులు గురించి, రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి ఒక 2 ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వీడియోస్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ బ్రహ్మ సమాజ త్రయంలో మూడోవాడు దేశిరాజు పెదబాపయ్య. దేశిరాజు పెదబాపయ్య గారి గురించి ఇప్పుడు చూద్దాము. అయితే ఈ దేశిరాజు పెదబాపయ్య గారు మచిలీపట్నంలో ఒక సాధారణ నియోగి బ్రాహ్మణ కుటుంబం. మచిలీపట్నంలో సాధారణ నియోగి బ్రాహ్మణ కుటుంబంలో ఈయన జన్మిస్తాడు. అయితే ఈయన సంఘ సంస్కరణ జరిపిన ప్రదేశం ఏదంటే బాపట్ల. బాపట్లలో సంఘ సంస్కరణ, బాపట్లలో బ్రహ్మ సమాజ శాఖను ఒకదాన్ని ఏర్పాటు చేసి బాపట్లలోనే ఈయన సంఘ సంస్కరణోద్యమాన్ని నడిపిస్తాడు. ఈయన పత్రిక వాయిస్ ఆఫ్ ట్రూత్. దేశిరాజు పెదబాపయ్య గారి పత్రిక పేరు వాయిస్ ఆఫ్ ట్రూత్. అదే ఈయన స్థాపించిన సంస్థలు ఏంటి అంటే యంగ్ మెన్స్ ప్రేయర్ యూనియన్ ఒకటి. రెండోది టెంపరెన్స్ అండ్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ ఈయన స్థాపించిన సంస్థలు. ఈ దేశిరాజు పెదబాపయ్య గారు ఈయన సామాజిక సాంఘిక సంస్కరణలో భాగంగా ఈయన వీరేశలింగం పంతులు గారికి చాలా ఆప్తుడు, ఆయన క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట వీరేశలింగం పంతులు గారికి. వీరేశలింగం పంతులు గారు ముఖ్యంగా స్త్రీ విద్య, వితంతు పునర్వివాహం, వాటి గురించి మెయిన్ ఆయన ఇది ఉంటుంది. అయితే దేశిరాజు పెదబాపయ్య ఆయనలాగానే స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలు ఉంటాయి. వాటితో పాటు బహుభార్యత్వాన్ని ఖండిస్తాడు, విగ్రహారాధన ఖండిస్తాడు, ఇంకా బాల్య వివాహాలను కూడా ఖండిస్తాడు అన్నమాట. బహుభార్యత్వాన్ని, విగ్రహారాధనను, బాల్య వివాహాలను ఖండిస్తాడు. దీంతో పాటు స్త్రీ విద్యను ప్రోత్సహించడము, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం చేస్తాడు. ఈయన ఈ విధంగా ఈ సాంఘిక సంస్కరణ ఇట్లా చేయడం వల్ల ఆయన ఇంకా ఏం చేస్తాడంటే బ్రాహ్మిన్స్ వేసుకునే జంధ్యాన్ని త్యజించి, ఇది చూసిన వీరేశలింగం పంతులు ఈయనలాగానే ఆయన కూడా జంధ్యాన్ని త్యజించేస్తాడు. జంధ్యాన్ని తీసేసి ఆ కందుకూరి వీరేశలింగం పంతుల్లో ఉన్న ఆ పంతులు అనేది కూడా తీసేస్తాడు. కందుకూరి వీరేశలింగం పంతులు ఈయన జంధ్యాన్ని తీసివేయడము, ఈ సాంఘిక సంస్కరణోద్యమంలో పాల్గొనడం. ఆ రోజుల్లో సమాజమే ఈయన వెలేస్తుంది. సమాజం, ఆయన బంధువులంతా ఆయన వెలేస్తారు. ఇంకా ఆయన అత్తమామలు అయితే ఆయన భార్యను కాపురానికి పంపడానికి కూడా వ్యతిరేకిస్తారు. కానీ ఈయన ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కోసం అంకితం అయిపోయి ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని కొనసాగిస్తాడు. అయితే ఆంధ్రదేశం చేసుకున్న బ్యాడ్ లక్కో ఈయన బ్యాడ్ లక్కో కానీ 26 సంవత్సరాలు వెరీ యంగ్ ఏజ్ లోనే దేశిరాజు పెదబాపయ్య గారు మరణిస్తారు. ఈయన గురించి ముఖ్యంగా మనకొచ్చే బిట్స్, ఈయన చాలా తక్కువ కాలమే బతికాడు కాబట్టి ఈయనకొచ్చే మనకి తక్కువ బిట్స్ ఏంటి అంటే వాయిస్ ఆఫ్ ట్రూత్ ఎవరి పత్రిక అని ఒకటి అడగొచ్చు. ఈ 2 సంస్థలు యంగ్ మెన్స్ ప్రేయర్ అసోసియేషన్, టెంపరెన్స్ అండ్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్, ఈ 2 బిట్స్ అడగొచ్చు. అదేవిధంగా బ్రహ్మ సమాజ త్రయంలో ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్. బ్రహ్మ సమాజ త్రయంలో 3 ఉంటారు. ఈ 3 గురించి అడగొచ్చు. ఇంకా ఈయన సాంఘిక సంస్కరణోద్యమం ఎక్కడ జరిపాడు, ఇది ఒక బిట్ అడగొచ్చు. చాలా చిన్న ఇదేనండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.